ఏ కాలంలోనైనా దయా దాక్షిణ్యం కలవాళ్లే నిజమైన మానవత్వం కలవాళ్ళుగా అందరూ చెప్పుకుంటారు. అటువంటి వ్యక్తులే అందరికీ ప్రియమైన వారుగా ఉంటారు. ప్రతి వ్యక్తి దయ, జాలి, కరుణ, దాన ధర్మాలు చేయగలిగినట్లయితే వాళ్ళు మానవత్వమే కాకుండా వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ బాగా రిలీజ్ అయ్యి వాళ్ళు చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఆనందంగా ఉంచగలుగుతారు. ఒక వ్యక్తి మానవత్వ విలువలు కలిగి ఉన్నాడంటే అతని ఇతరుల పట్ల సానుభూతి చూపించటము, ఇతరులకు అవసరాలలో ఆదుకోవటము, దయా దాక్షిణ్యాలు కలిగి ఉండటంతో పాటు దాన ధర్మాలు చేయగలిగినటువంటి వాళ్ళంతా కూడా మరి అందరికీ ఇష్టలుగా కొనియాడబడుతుంటారు. అయితే ఇటువంటి అవకాశము ప్రతి వ్యక్తికి ఎల్లప్పుడూ వస్తుందని చెప్పలేము. కానీ దీనికి భిన్నంగా మైక్రో కైండ్నెస్ అనేటటువంటిది ఉంది. మైక్రో కైండ్నెస్ అంటే ఏమిటంటే చిన్న చేయూతనివ్వటము, ఇతరులతో స్మైలీ ఫేస్తో చక్కగా పలకరించటము, ఏదన్నా చిన్న చిన్న సహాయాలు చేయవలసి వస్తే చెయ్యటం వంటివే మైక్రో అని చెప్పొచ్చు. అయితే ఈ మైక్రో కైండ్నెస్ వలన ఇటీవల కాలంలో చాలా మంది ఇతరులకు చిన్న చిన్న సహాయాలు చేయటము, ఇతరులను చిరునవ్వుతో పలకరించటము, ఇతరులను హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయటము, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఒక ప్రభుత్వ ఆఫీస్కు వెళ్ళామనుకోండి, మనం చేయాల్సినటువంటి పనిలో ఎవరైనా మనకు సహాయం చేసినట్లయితే మనం వెంటనే థ్యాంక్స్ అని చెప్తాము. ఇలా థ్యాంక్స్ చెప్పటము, ఇంకా ఎవరికైనా ఆపద ఉన్నట్లయితే వాళ్ళని ఆదుకోవటము, ఎవరికైనా సహాయం కావలసి వస్తే వాళ్లకు సహాయం చేయటము, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్లకు అండగా నిలబడటము, ఎవరైనా బాధల్లో ఉన్నట్లయితే వాళ్లకు ఓదార్పు మాటను చెప్పి వాళ్లకు వెన్ను తట్టి మేమున్నామని హామీ ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా మనకు మైక్రో కైండ్నెస్ కిందికి వస్తాయి. ఇలా మైక్రో కైండ్నెస్ ను చూపించడం మూలన మనకు హ్యాపీ హార్మోన్స్ అయినటువంటి సెరిటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటివి రిలీజ్ అయ్యి మనమే ఆనందంగా ఉండటం కాకుండా మనతో పాటుగా మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులందరినీ కూడా మనం ఆనందంగా ఉంచవచ్చు. కాబట్టి ఇలా మైక్రో సిస్టంలో ఉన్నటువంటి ఈ చిన్న కైండ్నెస్ ను మనం అందరం ఫాలో అవ్వగలిగినట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటాము. మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యానికి ఈ హ్యాపీ హార్మోన్స్ ఎంతో ఉపయోగపడతాయని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ హ్యాపీ హార్మోన్ ను మనం రిలీజ్ చేసుకుంటూ అందరితో సమభావంతో మంచి బాంధవ్యాలను మనం డెవలప్ చేసుకుంటూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దీనికోసం మనం ఏదో ప్రత్యేకంగా చేయనవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.